మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాస్వీకారంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వనపర్తి జిల్లా మదనపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాస్వీకార కార్యక్రమంలో పాల్గొని మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గా పల్లెపాగా ప్రశాంత్ మరియు డైరెక్టర్ల చేత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కష్టపడే సామాన్య కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందనడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సామాన్య కార్యకర్త పల్లెపాగా ప్రశాంత్ కు ఇవ్వడమే నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వినతి మేరకు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోట పట్టణ కేంద్రంలో 50 పడకల ఆసుపత్రితో పాటు మూసాపేట సమీపంలో ట్రోమా సెంటర్కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మోగారెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీ చంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వనపర్తి రోడ్డు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సభ్యులు రైతు శ్రేయస్సుకై మరియు యువకాలను వ్యవసాయ మార్కెట్ రైతుల శ్రేయస్సుకై కృషి చేస్తానని సాక్షిగా ప్రణామం చేస్తున్నాను. మాకు అన్ని శాఖలకు సంబంధించిన మంత్రి మీరే కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే, ఇక్కడ మా దగ్గర ఈ సాగునీటి వసతికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కోయల్ సాగర్ ప్రాజెక్టు కింద కొన్ని లిఫ్ట్లు మేము ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ లిఫ్ట్లకు సంబంధించిన శాంక్షన్స్ కూడా మీ ద్వారా చేయించాలని చెప్పేసి, ఒకటి చౌదర్పల్లి లిఫ్ట్, అదే విధంగా అజిలాపురం లిఫ్ట్, దానికి సంబంధించి అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మీ ద్వారా శాంక్షన్ చేయించాల్సిందిగా మిమ్మల్ని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోయిల్సార్ ప్రాజెక్టు సంబంధించి కొన్ని పెండింగ్ పనులు గతంలో ఐవీఆర్ సెల్యులర్ కంపెనీ వాళ్ళు చేసిర్రు, 90% చేసి వదిలేయడం వల్ల దాదాపు ఒక 25,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆ 10% వర్కులు కూడా పెండింగ్ ఉన్నాయి. గతంలో మీరు వచ్చినప్పుడు మీకు చెప్పినాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం. ఆ పెండింగ్ పనులను కూడా తొందరలోనే పూర్తి చేయించే విధంగా మీరు సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడాలని చెప్పేసి మీకు సందర్భంగా దగ్గరపడి కొత్తకోట దగ్గర శంకర సముద్రం ప్రాజెక్టు ఉందన్న, ఆ ప్రాజెక్టు 2014లో పూర్తి చేసినాం. కానీ ఆ రైట్ కెనాల్ కింద నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం మన రైతులకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాని ప్రధాన సమస్య అక్కడ ఒక విలేజ్ ఉంది కానాయపల్లి అని, ఆర్ఎన్ఆర్ ఇష్యూ ఉండడం వల్ల, ఆర్ఎన్ఆర్ సమస్య వల్ల 2014 నుంచి ఆ ప్రాజెక్టు మనకు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్రాజెక్టు పనులు పూర్తయినా నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆర్ఎన్ఆర్ ఇష్యూ కూడా మీరు సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడి ఆర్ఎన్ఆర్ ఇష్యూను తొందరలో పరిష్కారం చేసి మనం నెక్స్ట్ సీజన్ కి శంకర సముద్రం కింద ఉన్న రైట్ కెనాల్ ద్వారా ఈ ప్రాంత రైతులకు కూడా నీళ్లు ఇచ్చేటందుకు మీరు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మన ప్రభుత్వం చాలా ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది. మీరు ముఖ్యంగా హెల్త్ పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో హెల్త్ సంబంధించిన పూర్తిగా ఎంగబడిన కొన్ని ప్రాంతాలంటే చాలా ఇబ్బందులలో ఉన్నారు. కొన్ని ఊర్లలో సబ్ సెంటర్స్ లేవు, ఉన్న సబ్ సెంటర్లలో కూడా ఏఎన్ఎం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సబ్ సెంటర్స్ లేని కాడ కూడా కొత్తగా సబ్ సెంటర్ శాంక్షన్ చేసి సరైన వసతులకు మీరు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని సందర్భంగా కోరుతా ఉన్నసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి గారి దృష్టికి మన దేవరకద్ర నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చింది తప్ప దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, దానివల్ల పెండింగ్ పడ్డదని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అదేం పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా 100 బెడ్ హాస్పిటల్ ను
త్వరలోనే మనం దేవరకద్ర హెడ్ క్వార్టర్ లో శాంక్షన్ అంటే శంకుస్థాపన చేసుకుందామని చెప్పేసి విత్ ఫైనాన్షియల్ అప్రూవల్ తో శాంక్షన్ చేసుకుందామని చెప్పేసి మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను మంత్రి గారిని ఇంకొక విషయం కూడా కోరిన, మన కొత్తకోట కూడా కొత్తకోట చాలా పెద్ద మండలము, పాపులేషన్ పరంగా కూడా చాలా పెద్ద మండలము. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మదనపురం వాళ్ళు కూడా కొత్తకోటకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏదో 30 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసింది తప్ప అది కూడా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది. అక్కడ ల్యాండ్ పరిస్థితి కూడా బాగలేదని చెప్తే ఖచ్చితంగా దాన్ని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఈ రోజు మీ అందరి సమక్షంలో. అన్న దయచేసి అది 30 బెడ్ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ గా కన్వర్ట్ చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి శాంక్షన్ కూడా మీ ద్వారా ఇప్పియాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదే విధంగా మంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మన మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కొన్ని, ఎందుకంటే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్లే తప్ప గత పాలకులు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సంబంధించి ఏ మాత్రం పట్టించుకోలే. అక్కడ వసతులు ఉన్నాయా లేదా, అక్కడ డాక్టర్లు ఉన్నారా లేదని ఏ మాత్రం పట్టించుకోలేదు. నేను మంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీ సమక్షంలో మంత్రి గారిని అడుగుతా ఉన్నది ఒకటే, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లన్నీ కూడా అప్గ్రేడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా. అదే కాంగ్రెస్ కార్యకర్త ఆ కార్యకర్తని ఆదరించాలి, గౌరవించాలి, కాపాడుకోవాలి. సమయం వచ్చినప్పుడు పదవుల అవకాశం ఇవ్వాలి, పదోన్నతులు కల్పించాలి. ఈనాడు యావత్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులే కానీ ప్రభుత్వ తరఫున ఆ కాంగ్రెస్ కార్యకర్తకు పల్లె కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లే కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వారిని గుర్తించి వాళ్ళని గౌరవించి వాళ్ళకు ఆ పదవులు ఇవ్వడము. ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ కూడా నిష్ణాతులైన కాంగ్రెస్ నాయకులని చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా మా ప్రశాంత్ని, వైస్ చైర్మన్ గా తిరుపతి రెడ్డిని, తర్వాత 9.5 సంవత్సరాలు మేము ఏగినాము, ఎదుర్కొన్నాము, అన్ని రకాల జులుం చూసినాము. చివరకు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జిల్లా పరిషత్ మనదే ఉండాలి. కానీ శాసనసభ్యుడే కానీ మండల స్థాయిలో నాయకులే కానీ మనం అందరం కృషి చేసి ప్రజలు ఏ నమ్మకం అయితే మన మీద పెట్టినరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ఇచ్చిన వాగ్దానాలు ప్రధానంగా 6 గ్యారంటీలు. ఎక్కడన్నా పిఎస్సీలు గిట్ల ఉన్నాయా మన ఏరియాలో? హైవే మీద అంటే సార్ మనకు జగంపేట పిఎస్సీ ఉన్నది, జాగా ఉన్నది, బిల్డింగ్ ఉన్నది, మనం ఈడ స్థాపించవచ్చు ట్రామా సెంటర్ అని చెప్తే మీకు ఈరోజు చెప్తున్నాను, మీకు ఒక ట్రామా సెంటర్ మంజూరు చేయబోతున్న మన విషయాన్ని అదే రకంగా దేవరకద్ర తాలూకా హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ మాకు హాస్పిటల్ మంజూరు అయింది కానీ పేపర్ మీద మంజూరు అయింది కానీ నిధులు మాకు సమకూర్చలేదు, మంజూరు కాలేదు అంటున్నారు. ఈరోజు 100 పడకల హాస్పిటల్కు మంజూరు చేస్తున్నాము నిధులు ఖచ్చితంగా 35 కోట్లు. కొత్తకోట వచ్చినప్పుడు అంటున్నా నాతోటి, కొత్తకోట చాలా ప్రశస్తం పొందిన ప్రాంతం ఇది, మాకీడ 30 పడకల హాస్పిటల్ అది సరిపోదు, అయ్యేది కాదు, పోయేది కాదు, మాకు 50 పడకల అప్గ్రేడ్ చేయండి అన్న అని చెప్పేసి, కాకపోతే మాకు సిఎస్సి ఇవ్వండి, అప్గ్రేడేషన్ సిఎస్సి అని చెప్పేసి మా మధు అడిగిండు, దాన్ని కూడా మేము మంజూరు చేస్తున్నాం.